స్వరాలాపని శృతి లయలలు సుధానాదమి రసానందమి ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. అఖిలాంధ్ర ప్రేక్షక మహాశివులందరికీ కూడా మీ బాలసుబ్రహ్మణ్యం సవినయంగా చేసుకున్నటువంటి నమస్కారం. ఆదిలాబాద్ జిల్లా గాయని గాయకులను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. ఆ ఆ ఆ ఆ నదీ తీరములోన మావిలోన వెలసిన దేవా మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల విడు మహానుభావ. ఇష్టమైనది మొదలిన నీకడ ఇష్ట కామ్యముల తీర్చే గణపతి. కరుణను కురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి. సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి. నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం. విజయ కారణం విఘ్ననాశనం కాణిపాకమున నీ దర్శనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. రామయ్య ఎదలో రాగాల మాలై పాడాలి నేను పాటనై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనిషి కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా. నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనిషి కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా. నీ ఊసులనే నా ఆశలుగా నీ వాసలనే నా ఊసులుగా అనుకొంటిని కలగంటిని నీతో జతగా. నీ కన్న కలలో నీ కళ్ళతోనే నాకున్న తావో నీ గుండెలోనే. కాదన్న నాడు
సాగుతుంటే ఎవరు నిదురపో రే చిన్న గోదామరి చిన్న ప్రాణం కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడదే అంత చేదా మరి వేణుగానం కళ్ళు మేలుకుంటే కాలమాగు తున్న భారమైన మనసా ఆ పగకి బాధలన్నీ మరచిపోవు నాకు ఉంది కాదయి ఏకాంత వేళ లాలి లాలి రాగం సాగుతుంది ఎవరు నిదురపోరే చిన్న గోదామరి చిన్న ప్రాణం. ఈ ముగ్గురిలో వాయిస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఎవరు కాసేపట్లో తెలిసిపోతుంది. ప్రకాశం జిల్లా తారలు దిగి వచ్చిన వేళ మల్లెలు నడిచొచ్చిన వేళ చందమామతో ఒక మాట చెప్పాలి ఒక పాట పాడాలి చందమామతో ఒక మాట చెప్పాలి ఒక పాట పాడాలి తారలు దిగి వచ్చిన వేళ మల్లెలు నడిసొచ్చిన వేళ తారలు దిగి వచ్చిన వేళ ఊరంతా ఆకాశాన గోరంతా దివ్వెగా పిడికెడంత గుండెలోన కొండంత వెలుగుగా కనిపించే రంగులన్నీ సింధూరపు చీరగా కనిపించని సిగ్గులన్నీ ముసుగేసిన మబ్బుగా కనిపించే రంగులన్నీ సింధూరపు చీరగా కనిపించని సిగ్గులన్నీ ముసుగేసిన మబ్బుగా నిలిచి పొమ్మని మబ్బుగా కురిసి పొమ్మని వానగా విరిసి పొమ్మని వెన్నెలగా మిగిలి పొమ్మని నా గుండెగా మిగిలి పొమ్మని నా గుండెగా చందమామతో ఒక మాట చెప్పాలి ఒక పాట పాడాలి చందమామతో ఒక మాట చెప్పాలి ఒక పాట పాడాలి మాటరాని మౌనమిది మౌన వీణగానమిది మాటరాని మౌనమిది మౌన వీణగానమిది గానమిది నీ ధ్యానమిది ధ్యానములో నా ప్రాణమిది ప్రాణమైన ముగవు గానమిది మాటరాని మౌనమిది మౌన వీణగానమిది మాటరాని మౌనమిది మౌన వీణగానమిది. ఈ ముగ్గురిలో వాయిస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఎవరు కాసేపట్లో తెలిసిపోతుంది. గుంటూరు జిల్లా తానే మంటై వెలుగిచ్చు దీపం
వివరించవే సఖియా వివరించవే వగలిరిగిన చెలునికి నా కథ సఖియా వివరించవే వగలిరిగిన చెలునికి నా కథ సఖియా వివరించవే. ఈ ముగ్గురిలో వాయిస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఎవరు కాసేపట్లో తెలిసిపోతుంది. శ్రీమతి సురేఖామూర్తి గారిని నేను సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. రండి. నాకు తెలిసి నేను హైదరాబాద్లో పాడడం మొదలెట్టినప్పటి నుంచి కూడా ఆవిడ గానాన్ని నేను వింటూనే ఉన్నాను. ఇవాళ అంటే కేవలం పాడుతా తీయగల పాల్గొన్నారు అన్నటువంటిది ఒక చిన్న స్టాంప్ అంతే. అంతకు మునుపు ఆవిడ చాలా ప్రాచుర్యం పొందినటువంటి గాయనిమడి. అమ్మా 4 ముక్కలు మాట్లాడండి మీరు. మొట్టమొదటి పాట నేను సాగర సంగమం చిత్రం నుంచి ఓం నమ శివాయ పాట పాడాను. ఇప్పటికీ నా కళ్ళ కట్టినట్టుంది. చంద్రకళాధర సహృదయ చంద్రకళాధర సహృదయ సాంద్రకళా చక్రవర్తి గారు, అమ్మా ఏంటి మీరు నా పాట ఒక్కటి కూడా పాడరా, మీరు పాడండి, నా పాట ఒకటి పాడండి అన్నారు. అంటే అప్పుడు కల్పన చిత్రం నుంచి వదలనురా నేను రఘురామ అనే పాట పాడాను. మీరు ఇంతవరకు నా పాట పాడలేదు కాబట్టి మిమ్మల్ని బలవంతాన్ని పాడించుదామని ఒక అభిప్రాయానికి వచ్చాను. వదలనురా నేను రఘురామ. వారు చాలా సంతోషించారు. చాలా బాగా పాడుతున్నావమ్మా, నేనంటూ మళ్ళీ సినిమా చేస్తే తప్పకుండా నీకు అవకాశం ఇస్తాను అని ఎంకరేజ్ చేశారు ఆయన. సురేఖ గారి పాట విన్న తర్వాత నేను మళ్ళీ మ్యూజిక్ అంటూ చేస్తే ఈవిడికి తప్పకుండా నేను పాటిస్తానని. మీ సంగీత దర్శకంలో కూడా నేను పాడినట్టున్నాను కదా, లైట్ మ్యూజిక్లో పాడానా? లైట్ మ్యూజిక్ సీడీ చేశాను. సీడీ చేశాను, దాంట్లో మీతో కలిసి పాడాను. కృష్ణమోహన్ గారు చేసినటువంటి పాట, చాలా మంచి పాటలు పాడారు. అందులో ప్రతి ఒక్కళ్ళు ప్రేమించేటటువంటి, అభిమానించేటటువంటి, గౌరవించేటటువంటి గాయనమణిగా ఉన్నారు. ఈ కార్యక్రమానికి మీరు ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఉందమ్మా. ఒక పాట మీరు ఏదైనా పాడితే విని మా వాళ్ళందరూ కూడా ఆనందిస్తారు. ఈ లోపల కాస్త వాళ్ళకు గుండె ఫాస్ట్గా కొట్టుకుంటుంది కదా, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి కాస్త మామూలు టెంపోలోకి వచ్చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వెన్నెల్లో గోదారి అందం, నది కన్నుల్లో కన్నీటి దీపం. వెన్నెల్లో గోదారి అందం, నది కన్నుల్లో కన్నీటి దీపం. అది నిరుపేద నా గుండెలో చలి నిట్టూర్పు సుడిగుండమై నాలో సాగే మౌన గీతం. వెన్నెల్లో గోదారి అందం, నది కన్నుల్లో కన్నీటి దీపం. నిన్నటి శర పంజరాలు దాటిన స్వర పంజరాన నిలచి కన్నీరే పొంగి
పొంగి తెరల చాటు నా చూపులు చూడలేని మంచు బొమ్మనై యవ్వనాలు అదిమి అదిమి పువ్వులన్నీ చిదిమి చిదిమి వెన్నెలంత ఏటి పాలు చేసుకుంటినే నాకు లేదు మమకారం మనసు మీద అధికారం నాకు లేదు మమకారం మనసు మీద అధికారం ఆశలు మాసిన వేసవిలో ఆ వేదనలో రేగిన ఆలాపన సాగి మదిలో కలలే నదిలో వేలువలే పొంగారే మనసు వయసు కరిగి స్మరించిన సరాగమి కలతను రేపిన వలపుల ఒడిలో తిరిగి సుడులై ఎగసి ముగిసి కథనేనా ఎగసి ముగిసి కథనేనా. పాడుతా తీయగా చల్లగా. తర్వాత అభ్యర్థులు ముగ్గురు కూడా నల్గొండ జిల్లా నుంచి వస్తున్నారు. హర్షధ్వానాలతో ఆహ్వానించండి. నలుదరు వాసలస్కరు బోనాలు పండగకొస్తనాయి రాకపోతీవి లక్డీకా పూలు గోరికి లబ్బరు గాజులస్తనాయి తీకపోతీవి మళ్ళా వట్టి పూట మాట చెప్పి వట్టిదాకా లొల్లి పెట్టి పట్టుకుంటే పోరగాడు బనకనామ మారిపోయి నలుదరు వాసలస్కరు బోనాలు పండగకొస్తనాయి రాకపోతీవి లక్డీకా పూలు గోరికి లబ్బరు గాజులస్తనాయి తీకపోతీవి. ఆడేసరిగాడు నాకు రాటి పోలీసు ఓడు ఆన్నే ప్రేమించినాడు సై 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 కృష్ణ ముక్కంటే వాడు ఇంకా మతంట రోడు కన్నే కొట్టిండు నాకు వై 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 ప్రేమని బించ మొగడి తక్కువ ఆడి పోగల చూస్తే తగని మక్కువ యాహ నాకు మాత్రం ఏమి తక్కువ ఆడి పోస్తే గట్టి బినిపి తవ్వగా యాడికో ఉరుకు తాడులి వేసిన ముక్కు తాడులి కొంగులాగి వాడుకొని కొంగు ముళ్ళు వేసుకున్న ఏడు పైన కన్ని ఊసు నేడు మళ్ళా చెప్పుకుని సమజీనిదా. మధుర మురళి హృదయ రవలి అధర సుతల యమున పురలి పొంగే ఎద పొంగే ఈ బృంద విహారాలలోన అందాలు నీవేరా కన్నా ఈ బృంద విహారాలలోన అందాలు నీవేరా కన్నా మధుర మురళి హృదయ రవలి ఎదలు కలుపు ప్రణయ కడిలి సాగే సుడిరేగే ఈ బృంద విహారాలలోన ఎవరున్నారు రాధమ్మ కన్నా ఈ బృంద విహారాలలోన ఎవరున్నారు రాధమ్మ కన్నా. పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా బాలుని నను దయ పాలించుటకై కనుపించేవా మహానుభావ బాలుని నను దయ పాలించుటకై కనుపించేవా మహానుభావ పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా. ఈ ముగ్గురిలో వాయిస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఎవరు కాసేపట్లో తెలిసిపోతుంది. కర్నూలు జిల్లా కోకిలమ్మ కోయనన్నది నీవు లేవని కోకిలమ్మ కోయనన్నది
ఒక చిన్న ప్రశ్న, ఒక మధ్యకి రా నువ్వు. ఇది నీకు పర్సనల్గా సంబంధించింది, న్యాయంగా కార్యక్రమానికి సంబంధించి కాదు. అంత హైట్ వేసుకుంటే పెయిన్ అనిపించదు ఆ షూస్ మీద నీకు? లేదు సార్, అలవాటు అయిపోయింది. బిగినింగ్లో కొంచెం ఇబ్బందిగానే ఉండేదా? అంటే రెగ్యులర్గా యూజ్ చేయను సార్ ఇవి. పాడుతా తీయగాకి మాత్రం తీసుకొచ్చా. బాగా పాడిన వాళ్ళందరూ కూడా చాలామంది పొట్టి వాళ్ళే, గమనించావు నువ్వు ఎప్పుడన్నా? లతా మంగేష్కర్ గారు, ఆశా భోస్లే, చిత్ర గారు, వీళ్ళందరూ కూడా పొట్టి వాళ్ళే ఎక్కువగా. ఎంఎస్ విశ్వనాథన్ గారు. మేము ఆ జాతిలోకి రాము, అందుకని కొద్ది మిడిమిడి జ్ఞానంతో ఉన్నాం. వాళ్ళందరూ చాలా అద్భుతంగా పాడతారు. సో నువ్వు కూడా వాళ్ళ స్థాయికి రావాలని కోరుకుంటున్నాను. మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా, మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా, మమతలు వేయిగా పెనవేయి నన్ను తీయగా, మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా. ముసి ముసి నవ్వులలో గుసగుసలాడినవే నా తొలి మోజులే నీ విరజాజులై, ముసి ముసి నవ్వులలో గుసగుసలాడినవే నా తొలి మోజులే నీ విరజాజులై, మిస మిస వన్నెలలో మిలమిల మన్నవిలే నీ బిగి కౌగిలిలో జాబిలి రాత్రులే, కాటుకలంటుకున్న కౌగిలెంతలెంత వింతలే, మనసులు పాడే మంతనమాడే ఈ పూట జంటగా, మమతలు వేయిగా పెనవేయి నన్ను తీయగా, మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా. నేను అలా పాడానన్నమాట. మమతలు వేయిగా పెనవే. ఆనందంగా ఉంటుంది చూస్తుంటే. మనం చేసిన శ్రమంతా తిరిగి ఈ జనరేషన్ ఈ పాట రికార్డ్ చేసినప్పుడు ఆ కుర్రాడు పుట్టే ఉన్నాడు. ఎన్నేళ్ళయ్యా నీకు? 19? 19 ఏళ్ళు. నువ్వు పుట్టడానికి 11 సంవత్సరాల ముందర రికార్డ్ చేసిన పాట. ఆ పాట ఈ జనరేషన్ వాళ్ళకు కూడా నచ్చి ఈ పాటను అలాగే నేను పాడిన పద్ధతిని పాడడం అనేటటువంటిది ఎంతో ఆనందం ఇస్తుంది. కాటుకులు అంటుకున్న కౌగిలింతలెంత వింతలే, ఎంత అద్భుతంగా రాశారు. రొమాంటిక్గా ఉండడం అనేటటువంటిది వేరే విషయం. ఆయనే అంటే అమలాపురం అని కూడా రాశారనుకుంటే అది వేరే విషయం. ఎవరు ఏది అడిగితే అది ఇస్తాడు సుందరమూర్తి. ఈ పాట రికార్డ్ చేస్తున్నప్పుడు జమినీలో పాట నేర్చుకున్న తర్వాత నేను రాజనాథన్ ఒకటే అడిగాను. మామూలుగా అయితే వాళ్ళు 20 టేకులు తక్కువ తీయరు, ఎప్పుడు లైవ్ రికార్డింగ్ జరుగుతూ ఉంటుంది కదా, 20 టేకులు. ఆర్కెస్ట్రా వాళ్ళందరూ కూడా చేతులు నొప్పులు పుట్టిపోతాయన్నమాట మీకు వైలిన్ సెక్షన్ అన్నిటికీ. ఎందుకంటే ఆబ్లిగేటా లేని ప్లేసే ఉండదు, టోటల్ పాట అంతా వాయిస్తూనే ఉంటారు. అంతా ఓకే అవుతుంది, 2:30 అవుతుంది, లేస్తున్నాడు. ఇంకొకటి అంటారు రాజన్ గారు. ఆ రోజు నేను వారితో ఏమన్నానంటే, సార్ ఇది ఎన్ని టేకులు మీరు తీసుకుంటే అన్నిసార్లు పాడాలని ఉందండి నాకు, దయచేసి ఓకే అని మాత్రం చెప్పకండి అని అన్నాను అనమాట. అంత నచ్చింది నాకు ఈ పాట. పాటను అలా బహుశా 6-7 టేకుల్లోనే ఓకే అయిపోయింది అనమాట. ఒక్కోసారి పాడే కొద్ది పాట పండుతూ పరిణతి చెందుతూ వచ్చింది నేను పాడుతున్నప్పుడు కూడా. అండ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ సాంగ్స్ నా కెరీర్లో వచ్చినటువంటి పాట ఇంటింటి రామాయణంలో. 3వ అభ్యర్థి వస్తున్నాడు, మీ ముందరికి ఆహ్వానిద్దాం అందరం కలిసి ఒకసారి. వెయ్యిన్నొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినే, ముల్లోకాల ఏ మూల విన్న నీ అందాల సంకీర్తనే, హంపిలోని శిల్పాలకి ఎల్లోరాల నాట్యాలకి నువ్వే మోడలయ్యావు ఏమో వయ్యాది. వెయ్యిన్నొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినే, ముల్లోకాల ఏ మూల విన్న నీ అందాల సంకీర్తనే. ఈ ముగ్గురిలో వాయిస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఎవరు?
కాసేపట్లో తెలిసిపోతుంది. పాడుతా తీయగా వేదికను ప్రేమ వేదికగా మార్చి జీవితంలో భాగస్వాములైనటువంటి ఒక జంటను మీకు ఇప్పుడు పరిచయం చేస్తున్నాను. ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. గోపిక మళ్ళీ అనాలా, లేకపోతే మళ్ళీ గోపిక అనాలా? ఇద్దరు వచ్చేయండి అయ్యా. గోపిక కోసం నువ్వు పాడుతూ తీయగలో పార్టిసిపేట్ చేసావా? పార్టిసిపేట్ చేసిన తర్వాత అంతకుముందు తను ఎవరో నాకు తెలియదు. కానీ నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మీరిద్దరూ నాకు ఈ కార్యక్రమంలో పాడిన తర్వాత చాలా ఆత్మీయులయ్యారు. ఏ రోజు కూడా ఒక అయోటా కూడా నాకు అనుమానం రాలేదయ్యా మీ ఇద్దరి మధ్య ఇలాంటి ఒక వ్యవహారం సాగుతుందని. సరిగమా పదని సా సాని దప మాగరే. మా ఇద్దరు జీవితాల్లో కోఇన్సిడెంటల్గా ఎన్ని జరిగాయంటే సెమీఫైనల్స్ వరకు వచ్చి నేను అక్కడ రామాచారి గారి మీద ఆయనతో ఓడిపోయాను. అప్పుడు జడ్జి ఆయన హంసలేఖ గారు ఆయన ఒక రాగం పేరు అడిగి ఆ రాగంలో పాడమన్నారు. నాకు నిజంగా బ్లాంక్ అయిపోయింది తలంతను. ధర్మావతి రాగంలో ఒక ముందు లిస్ట్ తీసుకుంటారు, అన్ని రాగాల్లో ఒక 20 పాటలు లిస్ట్ తీసుకుంటారు. కానీ ఆయన అడిగిన ఆ ధర్మావతి రాగంలో పాట ఏంటో నాకు గుర్తు రాలేదు. సో ఆ పాట నేను కరెక్ట్గా ప్రజెంట్ చేయలేకపోయాను ఈ టెన్షన్లో ఉండి. అక్కడితో ఆ సిరీస్లో నా ప్రస్థానం ముగిసింది. పున్నాగౌరాళి వెళ్ళేదా? ధర్మావతి రాగం తెలుసా? సరిగమా పదని సా సాని దప మాగరే సా. నెక్స్ట్ ఎపిసోడ్ తనది. నేను ఆడియన్స్లో చూస్తున్నాను అనమాట. అదే కోఇన్సిడెంటల్ అంటే తనకి కూడా ధర్మావతి రాగం పాటలు అడిగారు. ఆ పాట తను ఏదో తప్పు చేసింది, ఆ విధంగా తను ఓడిపోయింది. కరహర ప్రియ రాగం అంటే పాట తెలియదు, రాగం తెలుసు. ధర్మావతి రాగం, అందులో నువ్వు మంచి పల్లి. కొంటి గన్ని కట్టుకో కొంగు కేసి చుట్టుకో కోటివన్నే ఉన్నదానా అందమంతా ఇచ్చుకో అందుమంతా పుచ్చుకో పాలు కళ్ళ పిల్లదానా కురాయి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు సిగ్గుల జారిపోవలే చిక్కట్లు. తర్వాత మెడ్రాస్లో కళాసాగర్ అవార్డ్స్ ఎవరీ ఇయర్ ఇస్తుంటారు. ఆ అవార్డ్స్ ఫంక్షన్కి చిన్నపిల్లలతో పాటు మమ్మల్ని ఇద్దరిని పిలవడం జరిగింది. అప్పుడు రెండోసారి చూడడం తను నేను. తరువాత వందేమాత శ్రీనివాస్ గారు పాడుతా తీగలో పార్టిసిపేట్ చేసిన సింగర్స్లో ఎవరైనా మంచి సింగర్స్ ఉంటే నేను ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నానండి, ఎవరైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి ఎన్బి శాస్త్రి గారికి చెప్తే ఆయన వైజాగ్లో ఉన్న నాకు నా అడ్రస్ ఇచ్చారు. అప్పుడు నాకు ఫోన్ నెంబర్ కాంటాక్ట్ నెంబర్స్ ఏం లేవు మాకు. అప్పుడు మా ఇంటి అడ్రస్ ఇస్తే వందేమాత శ్రీనివాస్ గారు నాకు టెలిగ్రామ్ చేశారు కమ్ ఇమీడియట్లీ అని చెప్పేసి మెడ్రాస్కి. తనకి ఫోన్ చేశారు, తను వచ్చింది. మూడోసారి కలవడం ఉండేది. తర్వాత అప్పటికే మెడ్రాస్లో తన సంగీతం నేర్చుకోవడానికి మొత్తం ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోయారు తన కోసం. ఈ 96 నుంచి 2006 వరకు గురుగారు 10 ఏళ్లలో ఎప్పుడూ ఆలోచన రాలేదు. మీతో ఈ 10 ఏళ్లలో చాలా సందర్భాల్లో కలిసాము, మీరు మమ్మల్ని తీసుకెళ్లారు, కానీ ఎప్పుడూ రాలేదండి. అది ఎలా పుట్టిందో 2006 తర్వాత అంటే పెళ్ళి వచ్చేసి పెళ్లి చేసుకోవాలి, ఎవరిని చేసుకోవాలి, తనకి అది ఆలోచన, నాకు ఆలోచన. నాకేం లేదు. నువ్వు ఇక్కడ నిజాలు మాట్లాడితే మంచిది. లేదు, నిజంగా లేదు. అయితే ఉందండి నాకు, అరే ఈ అమ్మాయి కరెక్ట్ ఏమో నాకు అని ఆలోచన వచ్చి. నాకు లేదండి, తనకు అంతకన్నా లేదు. పెళ్ళి అయిందా లేదా ఇంతకు? దీనికి కూడా కోఇన్సిడెన్స్, మీ పెళ్ళైన చోట మా పెళ్ళి కూడా అయింది సింహాచలంలో. రాలేకపోవడం ఎంత బాధాకరమో నాకు. ఆ పెళ్ళికి నేను అటెండ్ కాలేకపోయాను, కారణాలు మీకు తెలుసు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. తీరాలి ఎచ్చట్లు సాగాలి ముచ్చట్లు సిగ్గుల జారిపోవాలి చీకట్లు కొంటి గన్ని కట్టుకో కొంగు కేసి చుట్టుకో కోటివన్నీ ఉన్నదానా అందమంతా ఇచ్చుకో అందినంతా పుచ్చుకో పాలు కళ్ళ పిల్లదానా. పాడుతా తీగ అన్నది నా జీవితంలో ప్రొఫెషనల్గానే కాకుండా పర్సనల్గా కూడా ఎంత ఇంపార్టెంట్ అన్నది మీ అందరికీ ఈ పాటకి తెలుసు. సో దీంట్లో పార్టిసిపేట్ చేయడం అన్నది నిజంగా నా అదృష్టం, పూర్వజన్మ సుకృతం.
இது இருளல்ல அது ஒளியல்ல இது ரெண்டோடும் சேராத பொன்னேரம் இது இருளல்ல அது ஒளியல்ல இது ரெண்டோடும் சேராது பொன்னேரம் தலை சாயாதே விழி மூடாதே சில முட்டுக்கள் சட்டென்று பூவாகும் பெண்ணே பெண்ணே பூலோகம் எல்லாம் தூங்கி போனா பெண்ணே உள்ளோடு பூமீது ஓசை கேட்கும் பெண்ணே நாம் இரவின் மடியில் பிள்ளைகளாவும் என்னை தாண்டி வருவாயா விளையாட జోడి தேவை గురారు ఒక్క మంచి పాట ఇళయరాజా గారి పాట పాడాలనుకుంటున్నాం ఇద్దరు. ప్లీజ్ ప్లీజ్ పాటకి ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తున్నాం మేమందరం. ఈనాడే ఏదో అయింది ఏనాడు నాలో జరగంది ఈ అనుభవం మరలా రాడిది ఆనంద రాగం మోగింది అందాల లోకం రమ్మంది నింగి నేల ఏకం కాగా ఈ క్షణమిలాగే సాగింది నింగి నేల ఏకం కాగా ఈ క్షణమిలాగే సాగింది ఒకటి మాటన్నది ఒకటై పొంగున్నది మనసే మన్నది అది నా సుమ్మన్నది పరువాలు మీటి సెలయేటి తోటి పాడాలి నేడు కావాలి తోడు ఈనాడే ఏదో అయింది ఏనాడు నాడు జరగంది ఈ అనుభవం మరలా రానిది ఆనంద రాగం మోగింది ఈ అందాల లోకం రమ్మంది ఈనాడే ఏదో అయింది ఏనాడు నాలో జరగంది. పాలు తేనెలాగా కలిసిపోయి ఆనందంగా చిరంతనంగా నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా పాటలు పాడుకుంటూ ఆటలు ఆడుకుంటూ ఆనందంగా మీ పిల్లలతో అందరితో కూడా జీవించాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. తర్వాత జిల్లా తూర్పుగోదావరి. మా పెరటి జాన్ చెట్టు పళ్ళన్ని కుశలం అడిగే మా తోట చిలకమ్మ నీ కోసం ఎదురే చూసే నిన్ను చూసినాక నిదురైన రాక మనసే పెళ్లి మంత్రాలు కోరిందని ఇగి కోవిడాయిగా కరిగేది నాడని అంటూ మా పెరటి జాన్ చెట్టు పళ్ళన్ని
ఈ పాట అమ్మాయి పాడుతున్నప్పుడు మాకు పాడుతా తీయగా అప్పుడు జరిగిన ఒక సంభవం జ్ఞాపకం వస్తుంది. అమ్మాయి కూడా తూర్పుగోదావరి జిల్లా అమ్మాయి అనుకుంటా, రాణి అనుకుంటాను అమ్మాయి పేరు. ఈ పాట పాడుతూ మా పెరటి జామ చెట్లు పైర్లన్నీ అని పాడింది ఆవిడ. పైర్లన్నీ పాడేవి ఏంటమ్మా అంటే ఒరిజినల్ అట్టాగా ఉందండి అంది ఆవిడ. అలా ఉండదు కదమ్మా అంటే ఒకవేళ ఏంటి చిత్రగారు పాడాక నేను మారిస్తే బాగుండదు కదండి అంది ఆవిడ. సావిరహే తవ దీనా రాధా సావిరహే తవ దీనా రాధా సావిరహే తవ దీనా రాధా సావిరహే తవ దీనా రాధా సావిరహే తవ దీనా నిందతి చందనానెందు కిరణమను మిందతి కేదమధీరం వ్యాళ నిలయ మిలనే నగరళమివా వ్యాళ నిలయ మిలనే నగరళమివ కలయసి మలయ సమీరం సావిరహే తవ దీనా కృష్ణ తవ విరహే దీనా అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా మల్లి మొగ్గ రమ్మంటోందో ఎందగాడా పూల పక్క ఆకు వక్క అందుకోరా సుందరా గోదారల్లే నాలో పొంగే కోరికమ్మ నీదే లేరా నోరూరించి ఆడబొమ్మ ఆడుకోరా పాడుకోరా రాత్రిరంతా హాయిగా అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా. ఈ ముగ్గురిలో వాయిస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఎవరు కాసేపట్లో తెలిసిపోతుంది. హైదరాబాద్ జిల్లా దూరానా నీలి మేఘాలు నాలో నా కొత్త భావాలు పూచేను కోటి మురిపాలు తొంగి చూసేను కన్నె సరదాలు దూరానా నీలి మేఘాలు
అందరికీ నమస్కారం. నా పేరు శారద. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నమస్కారం అన్న తర్వాత ఎందుకమ్మా ఇలా అనుకున్నావు? నమస్కారం అని వచ్చింది సార్. నమస్కారం అన్నారా? ఓకే. స్వరములు ఏడైనా రాగాలెన్నో, స్వరములు ఏడైనా రాగాలెన్నో, హృదయం ఒకటైనా భావాలెన్నో, స్వరములు ఏడైనా రాగాలెన్నో, స్వరములు ఏడైనా రాగాలెన్నో. ఈ ముగ్గురిలో వాయిస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఎవరు కాసేపట్లో తెలిసిపోతుంది. విజయనగరం జిల్లా. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. భోలే శంఖం మోగలే ఢం ఢం ఢోలే చెలరేగిందిలే భం భం భోలే శంఖం మోగలే ఢం ఢం ఢోలే చెలరేగిందిలే తద్దినగతిందరువై సందడి రేగని పొద్దులెరుగని పరుగై ముందుకు సాగని తద్దినగతిందరువై సందడి రేగని పొద్దులెరుగని పరుగై ముందుకు సాగని విలసంగ శివగంగ లహరి మహాగంగ ప్రవాహంగ మారి విశాలాక్ష సమేతంగ చేరి వరలిచ్చే కాశీపురి. ఈ అభ్యర్థుల గురించి చెప్పాల్సింది ఏంటంటే దాదాపు 68 మంది సింగర్స్ని ఇవాళ మనం ఇక్కడ తీసుకొస్తే ఎవళ్ళు ఒకరు పాడిన పాట ఒకరు పాడకుండా అన్ని వైవిధ్యమైన పాటలు ఎంపిక చేసుకున్నారు. జంషెడ్పూర్లోను ఖర్గ్పూర్లోనూ ఒకసారి ఘంటసాల మాస్టర్ కాంపిటీషన్ జరిగితే నన్ను మహదేవన్ గారిని ఇన్వైట్ చేశారు. రాత్రి 7:30 గంటలకు మొదలెడుతున్నారు కాంపిటీషను. సార్ మహదేవన్ గారు మేము వెళ్ళే మంచు పడుతుందన్నమాట. మహదేవన్ గారు ఉండి ఎంతమంది ఉంటారు కాంపిటీటర్స్ని అడిగారు. నేను వాళ్ళని పక్కన అడిగాను, సార్ 72 మంది ఉన్నారండి. 72 మంది, ఒక్కొక్కళ్ళు ఎన్ని పాటలు పాడతారు నాయనా అన్నారు ఆయన. ఒక్క పాటే పాడతారండి. ఆయన లెక్క వేసుకున్నాను అనమాట. ఒక్కొక్కళ్ళకి 3 నిమిషాలు వేసుకున్నా కూడా 72 మంది, 3 3 6 3 21 216, దాదాపు 4 గంటలు పడుతుంది. అంటే 11:30 అవుతుంది. మధ్యలో గ్యాప్లు ఇవంతా ఏమిరా ఇదే. వాళ్ళు ఏమో ఫైనల్గా కొంతమందిని తెస్తే దాన్ని మనం చూసి ఫైనల్ చేయొచ్చును. 72 మందిని ఎట్రా నాయన వినేది అంటారు ఆయన. మనసు ఓ పక్క, లేలే మామ తొందరగా అయిపోతుందిలేండి అన్నాను. అక్కడ ఒక బెల్ పెట్టారనమాట. అంటే టైము 2 నిమిషాలు దాటిన తర్వాత ఉండకూడదంటే అది కొట్టాలన్నమాట. అది నాకే ఇచ్చారు, స్టాప్ వాచ్ ఒకటి. మనం కొంతసేపు అయిన తర్వాత టైం చూస్తామా బాగా పాడుతుంటే ఎవరైనా. ఆ రోజు జరిగిన ఇబ్బంది ఏంటంటే ఘంటసాల గారి పాటల కాంపిటీషన్ అయినా కూడా అందరూ రకరకాల పాటలు ఎంపిక చేసుకొని ఉండొచ్చు. 90% మంది ఘనాఘన సుందర పాటను ఎంపిక చేసుకొచ్చారు. వచ్చి కూర్చోగానే ఫస్ట్ హరివో అంటూ మొదలెట్టేవారు.
ఇద్దరిని ముగ్గురిని విన్నారు మామ. ఏమిరా నాయన వీళ్ళకి ఘంటసాల మాస్టర్ వేరే పాటలే రావా అని అడిగారు ఆయన. లేదండి ఇదేదో ట్రంప్ కార్డు, చాలా పాపులర్ సాంగు, అందుకని నేను ఎట్రా జ్ఞాపకం పెట్టుకునేది, ప్రతివాడు ఒకటే పాట పాడుతూ ఉంటే నేను ఎట్రా మార్కులు వేసేది వీడికి, ఎవడని 72 మంది అయిన తర్వాత ఎట్రా జ్ఞాపకం ఉంటుంది అంటారు ఆయన. లేదులే మామ, దీంట్లో ఏదో చేయొచ్చులేండి, మనం ఎలాగైనా బాగా పాడేవాళ్ళు ఉంటే తెలిసిపోతుంది కదా. ఎట్లరా తెలిసేది, ఏమి రాదు, ఇప్పుడే 10 అవుతుంది అన్నారు. ఆ బెల్ తీసి ఆయన పక్కన పెట్టుకున్నారు. తర్వాత ఎవరైనా హరి ఓం అనగానే బెల్ కొట్టేస్తున్నాడు ఈయన. నేను హరి ఓం అంటే వినను అన్నట్టుగా ఆయన ప్రాణం బెల్ కొట్టాడు. మామ బాగుంటుందండి ఇది, ఏమిరా బాగుండేది, ఎట్లరా జడ్జిమెంట్ చేసేది. ఆయన అంత నిర్మోహమాటంగా ఆ రోజు ఐ స్టిల్ రిమెంబర్ దట్. ఆయన మామూలుగా చాలా సాత్వికుడు, 72 మంది అనేసరికి ఆయనకు ముందు కోపం వచ్చేసింది. అంటే ఎంపిక చేసి ఫైనల్గా ఎవరో 10 మందిని తీసుకొచ్చి మహాదేవన్ లాంటి వారిని పిలిచినప్పుడు జడ్జిమెంట్ చేయమంటే బాగుంటుంది అని 72 మందిని తీసుకొచ్చి మనసులో 7:30 గంటలు అప్పుడు సాయంత్రం మొదలెట్టి ఎలా అవ్వాలి ఇది. అందులో అందరూ కూడా మామూలుగా మాట్లాడుతున్న వాళ్ళు కూడా, నా పేరు బాలసుబ్రహ్మణ్యం అండి, నేను ఘంటసాల గారి ఈ పాట పాడతాను హరి ఓం అని గొంతుకు మార్చి పాడడం. అందరూ కూడా ఘంటసాల గారి గాత్రం మారిస్తే వస్తుంది అందరికీను. కొంతసేపటి ఇది మొనాటనస్ అయిపోతుంది అన్నమాట. గదా గద సూదరా అని మొదలెడుతున్నారు అందరూ. ఏమిరా వీడు బాగా మాట్లాడుతున్నాడే, పాడేటప్పుడు ఎందుకు ఎట్లా అయిపోతాడో అంటాడు మామగారు. ఆయనకి నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, ఘంటసాల గారి ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందంటే ఖరగ్పూర్ కాదు, ఇంకా అక్కడ కలకట్టా వరకు కూడా అలాగే ఉంటుంది. కానీ అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అది న్యాచురల్గా ఆయన పాటను వాళ్ళ గాత్రంలో పాడి ఉండొచ్చు. మామూలుగా పాడుతూ ఇప్పుడు మల్లికార్జున వచ్చి, నా పేరు మల్లికార్జున అండి, నేను ఘంటసాల పాట పాడతానని హరి ఓం అంటే ఎలా ఉంటుంది, ఇతను కాదు వేరే ఎవరో పాడుతున్నారని వెనక్కి తిరిగి చూస్తారనమాట అందరు. ఇవాళ వచ్చిన వాళ్ళు అలా కాకుండా రకరకాల పాటల్ని ఎంపిక చేసుకొని వైవిధ్యం ముందు, లేకపోతే మొనాటనస్గా ఉంటుంది. ఒకే పాటని ఒక పాపులర్ సాంగ్ ఇది పాడితే మార్కులు వచ్చేస్తాయి అనుకోకుండా ముందు వాళ్ళందరినీ అభినందిస్తూ ఇప్పుడు 3వ అభ్యర్థి విజయనగరం జిల్లా నుంచి రామ. శివ పూజకు చిగురించిన సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, మృదు మంజుల పద మంజరి పూచిన పూవా, సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, యతి రాజుకు జతి స్వరముల పరిమళమివ్వా, సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, నటనాంజలితో బ్రతుకును తరించనివా, సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, పరుగా పక్క పయనించవే తలపుల నావా, కెరటాలకు తల వంచితే తరగదు త్రోవా, ఎదిరించిన సుడిగాలిని జయించినావా, మది కోరిన మధుసీమలు భరించిరావా, పరుగా పక్క పయనించవే తలపుల నావా, కెరటాలకు తల వంచితే తరగదు త్రోవా. ఈ ముగ్గురిలో వాయిస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఎవరు కాసేపట్లో తెలిసిపోతుంది. మహబూబ్ నగర్ జిల్లా అభ్యర్థుల్ని ఆహ్వానిద్దాం. సొగసు చూడతరమా, అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమ, మనసు నా పతరమా, రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమ, నా కళ్ళల్లో వాకిళ్ళల్లో ఉయ్యాలలోగే ప్రేమ, సువి సువి సువలమ్మ సింధులేసి చూడవమ్మ వయసు నా పదరమా, సువి సువి సువలమ్మ నాలో నేను యమ్మ ప్రేమ వింత వరమా, సొగసు చూడతరమా, అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమ, మనసు నా పతరమా, రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమ. నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలినే పంగ
పంచుకోనా నీలాలినే పాడలేనా జాజి పూసే వేళ జాబిల్లి వేళ పూల డోల నేను కానా నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలినే పంచుకోనా నీలాలినే పాడలేనా జాజి పూసే వేళ జాబిల్లి వేళ పూల డోల నేను కానా. చ సా సు వీటి మీద మీరు ధ్యానం బాగా పెట్టాలి. అమ్మాయి ముద్దు ఇవ్వండి ఈరే తెల్లవారనివ్వనంతే అబ్బాయి నీ ముద్దు చెల్లించితే అమ్మమ్మ గొడవలే ముద్ది మంది బుక్క వద్దంటూ అడ్డం రాకి నువ్వు సిగ్గులేని సిక్క ముద్దిమ్మంటే బుక్క ఆగల్లి వస్తే ఆగేదంట హద్దు పద్దు వద్ద పారిపోను కదా అది సరి అసలు కదా అవ్వాలి కదా ఏది ఆసరగా అన్నిటికీ సిద్ధపడి వచ్చాను కదా అందుకే అటు ఇటు చూడకు సుఖాలను వీడకు తొందరే ముందే విందుకు. ఈ ముగ్గురిలో వాయిస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఎవరు కాసేపట్లో తెలిసిపోతుంది. శ్రీనివాస్ తనని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మీరు కూడా చేతులు కలపండి, చప్పట్లు కొట్టండి, ఆశీర్వదించండి. ఏమిటి చేస్తున్నారు, మీ అనుభవాలు ఏమిటి చెప్పండి చిరంజీవులందరికీ. సార్, నేను చాలా సినిమాలకి డబ్బింగ్ చెప్తూ ఉన్నాను. దూరదర్శన్లో లాస్ట్ 10 years నుంచి న్యూస్ రీడర్గా ఉన్నాను. యాజ్ వెల్ ఈ మధ్య మాత్రమే లాస్ట్ ఇయర్ నుంచి వినాయకుడి చిత్రం ద్వారా ఆర్టిస్ట్ని కూడా అయ్యాను. సో ఆ పుణ్యం అంతా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యాను సార్. ఇవన్నిటికీ మీరే నాకు దైవంలా భావించుకుంటే ఈ కార్యక్రమాలని చేస్తూ వస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. అవి వెరులు అగరు పొగలో అత్తరులో మగువ సిగ్గుదొంతరలో మసలి ఒలపు తొలకరులు సిగలు అవి వెరులు అగరు పొగలో అత్తరులో మగువ సిగ్గుదొంతరలో మసలి ఒలపు తొలకరులు సిగలు అవి విరులు ఎదుట నా ఎదుట ఏవో సోయగాల మాలికలు ఎదుట నా ఎదుట ఏవో సోయగాల మాలికలు మదిలోనా గదిలోనా మదిలోనా గదిలోనా మత్తిలిన కొత్త కోరికలు నిలువ నీవు నీ తలపులు మరీ మరీ ప్రియా ప్రియా నిలువ నీవు నీ తలపులు నీ కనుల ఆ పిలుపులు సిగలు అవి విరులు అగరు పొగలో అత్తరులో మగువ సిగ్గుదొంతరలో మసలే ఒలపు తొలకరులో సిగలు అవి విరులు చల్లగా పాడుతా తీయ
తీయగా చల్లగా. అనంతపురం జిల్లా. నమస్కారం బాబు. ఇలాంటి వాళ్ళని చూస్తే నాకు చాలా ఈర్ష్యగా ఉంటుంది. కారణం ఏంటంటే వాళ్ళు మనస్సు అనే కంటితో మాత్రమే చూడగలుగుతారు, మిగతా కళ్ళతో చూసే అవసరం లేదు వాళ్ళకు. నేను అవకాశం లేదు అంటలేదు, అవసరం లేదు అంటున్నాను. మన ఈ రెండు కళ్ళతో చూడబట్టే అవసరం లేనివన్నీ కూడా చాలా కనపడతాయి మనకు, వాటి మీదకే మనసు పోతూ ఉంటుంది. వాళ్ళు కేవలం ఆ మనోదృష్టితోనే చూస్తారు, ప్రతిదీ తెల్లగానే కనపడుతుంది. అందరూ అనుకుంటారు అంధులకి ప్రపంచం అంతా చీకటని. కాదు, కళ్ళు ఉన్న వాళ్ళకి చాలా విషయాలు చీకటితో కనపడతాయి, కళ్ళు లేని వాళ్ళకి ప్రపంచం అంతా తెల్లగానే కనపడుతుంది. శివరంజని నవరాగిని వినినంతనే నా తనులోని అణువణువు కరిగించే అమృతవాహిని ఆ శివరంజని నవరాగిని ఆ రాగాల సిగలోన సిరిమల్లివి సంగీత గగనాన జాబిల్లివి. రాగాల సిగలోన సిరిమల్లివి సంగీత గగనాన జాబిల్లివి. స్వరసుర ఝరి తరంగానివి స్వరసుర ఝరి తరంగానివి. సరస హృదయ వీణావాహిని శివరంజని నవరాగిని థ్యాంక్ యూ. చెలియ 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 అలల ఒడిలో ఎదురు చూస్తున్న తనువు నదిలో మునిగి ఉన్న చెమట చెడిలో తడిసిపోతున్న చిగురు ఎదలో చిదిగా మారినది విరహ జ్వాలే సెగలు రేపినది మంచు కురిసింది చిలిపి నీ ఊహలో కాలమంతా మనది కాదు అని జ్ఞాపకాలే చెలిమి కాను గని వదిలిపోయాము న్యాయమా ప్రియతమా. చెలియ 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 అలల ఒడిలో ఎదురు చూస్తున్న తనువు నదిలో మురిగి ఉన్న చెమట చెడిలో తడిసిపోతున్నా. హాయ్ 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 వెన్నెలమ్మ హాయ్ 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 తీయ తీయనైన పాట పాడని బాధపోయి రాని హాయ్ చిటికెలలో కలతను మాయము చేయమని చురుకుమనే మందుకు మంటను వేయమని చలువ కురిపించని ఇలా ఇలా నా పాటని. హాయ్ 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 వెన్నెలమ్మ హాయ్ 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 హాయ్. ఈ ముగ్గురిలో వాయిస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఎవరు కాసేపట్లో తెలిసిపోతుంది. వరంగల్ జిల్లా అభ్యర్థులను ఆహ్వానిస్తున్నాను. ఏమని పాడెదనో ఈ వేళ మానస వీణ మౌనముగా నిదురించిన వేళ. ఏమని పాడెదనో ఈ వేళ మానస వీణ మౌనముగా
నిద్రలుగా నిదురించిన వేళ ఏమని పాడెదనో. పొంగిలే గోదావరి ఊగిందిలే చేలువరి, గోదారిలో నీలాంబరి మా సీమకే చేనాంబరి, వెదలు తీర్చిన దేవేరి వేదమంటి మా గోదారి, శబరి కలిసిన గోదారి రామచరితకే పూదారి, వేసై చావ గోసై నావ భాసై వాలుగా చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా. పొంగెలే గోదావరి ఊగిందిలే చేలోవరి, గోదారిలో నీలాంబరి మా సీమకే చేనాంబరి. మర్యాదల గిరి దాటని నాన్నే మా నడకగా, తిరిగి అని మనసున్న అమ్మే మా మమతగా, పరువే సంపదగా పగలే వెన్నెలగా, ప్రేమతో కట్టుకున్న కోవెలే ఈ ఇల్లుగా, ప్రేమతో కట్టుకున్న కోవెలే ఈ ఇల్లుగా, పెరిగినాము మీ నీడనా ముద్దు ముద్దుగా. అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు, అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు అమ్మా నాన్నలు, మా అమ్మా నాన్నలు. ఈ పాట నేర్చుకోవడానికి మీరు క్యాసెట్లో కానీ రికార్డులో కానీ వినే కదా నేర్చుకొని ఉంటారు. ఎన్నిసార్లు వినుంటారు? అంటే ఈ సాంగ్ని సడన్గా నేర్చుకోవాల్సి వచ్చింది సార్. ఓకే, లేదు మీరేం తప్పు పాడలేదు, దాని గురించి నేనేం చెప్పట్లేదు. లా ళ ఈ రెండిటికి తేడా ఉంది కదా సార్. లా ళ సరళ, పూలమాల అవి చిన్న ళ. వాళ్ళు అన్నప్పుడు ళ పెద్దళ పలకాలి. మీరు వాళ్ళు అని పాడుతున్నారు, ఇది మీరు కరెక్ట్ చేసుకోగలరు ఎందుకంటే మంచి గాత్రం ఉన్నది మీకు. వాళ్ళు అని పాడుతున్నారు మీరు, వాళ్ళు కాదు అది వాళ్ళు. ట్రై చేయండి ఒకసారి, వాళ్ళు అనండి. పాడక్కర్లేదు, ఊరికే మామూలుగా ప్రోజ్లో అనండి. వాళ్ళు వాళ్ళు నాలుగు బాగా మడిచి ళ్ళు, అది విషయం. మీరు దాని మీద దృష్టి పెట్టండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ ముగ్గురిలో వాయిస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఎవరు కాసేపట్లో తెలిసిపోతుంది. పార్సారి సరదా కబుర్లు చెప్పుకుందాం, రావయ్య ఒకసారి. బాగుంది, దినదిన ప్రవర్ధమానంగా మొత్తానికి నా అడుగుజాడలు నడవడానికి బాగా ప్రయత్నిస్తున్నట్టున్నారు. మీ పాటలో 100 వంతైనా దగ్గరికి రాగలం లేదో కానీ ఇందులో కొద్దిగా కృషి చేస్తే రాగలం అనిపించింది. వద్దు కృషి చేయదు దానికోసం అని, ఎందుకంటే ఆ తర్వాత ఎంత కృషి చేసినా మళ్ళీ కృషించడం కష్టమైపోతుంది. నేను పడుతున్నాను బాధ ఇప్పుడు. అంటే ఒక అడ్వాంటేజ్ ఉంది సార్, ఇంత స్టేజ్ ఉందనుకోండి నిండుగా ఎంత దూరం నుంచి కలిసినా కనిపిస్తూ ఉంటాం. అవును, మిగతా వాళ్ళందరూ అర్భకంగా ఉంటారు, మనం హాయిగా నిండుగా స్టేజ్కి బాగా నిండుగా ఉంటాం అన్నమాట. బాగుంది. మొట్టమొదటి ధారావాహికం పాడుతా తీయగా చేసినప్పుడు హీ వాజ్ ది విన్నర్. Finals first prize with 85.6% goes to Mr. Parthasarani. తల్లిదండ్రులు మన జీవితంలో స్థిరపడడానికి ఏ విధంగా హెల్ప్ చేస్తారో నాకే కాక మా సింగర్లందరికీ మా సంగీత జీవితంలో స్థిరపడడానికి ఎంతో హెల్ప్ చేసినటువంటి తండ్రి. ఇది కేవలం ఆయన ముందున్నారనో కెమెరాలు ఆన్లో ఉన్నాయనో చెప్పట్లేదు, ఇట్స్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్. నాకు జరిగిన ఒక 2 చిన్న ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటాను సార్, ఇఫ్ యూ గివ్ మీ లిటిల్ టైం. ఒకటి, నేను రామాచారి గారు, ఉషా గారు ఒక కార్యక్రమం కడపలో చేయడానికి వెళ్ళినప్పుడు డాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళది. నేను సాగర సంగమంలో వేదం అణువణువున్నాదు అనే పాట పాడాను ఫైనల్స్లో.
ఆ ప్రోగ్రాంలో కూడా ఆ పాట పాడిన తర్వాత ఆ సెక్రటరీ, ఆ డాక్టర్ ఎవరైతే ఉన్నారో వచ్చి నా చేపట్టుకుని హీ వాజ్ ఇన్ టీయర్స్ అనమాట. కళ్ళ నీళ్ళు పెట్టుకుని తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు. 30 సంవత్సరాలు అమెరికాలో ఉండి ఈ మధ్యనే భారతదేశానికి ఫర్ గుడ్ నేను వచ్చేసాను. నా పెళ్ళానికి కానీ నా పిల్లలకు కానీ ఇండియాకి రావడం ఇష్టం లేదు. అయితే పాడతా తీగ ఫైనల్ చూసిన తర్వాత, మీ అందరి పాటలు విన్న తర్వాత తను నా క్లినిక్కి వచ్చి పేషెంట్ల ముందే నన్ను కౌగిలించుకుని, మీరు నన్ను తీసుకురాకపోయి ఉంటే నేను చాలా మిస్ అయి ఉండేదాన్ని సార్. ఇది నిజం సార్. ఏమో ఏమో తటిల్లతిగ మేమెరుపో, ఏమో తటిల్లతిగ మేమెరుపో, మై మరపేమో ముయిలు రాజుదరి మురిసినదేమో, మై మరపేమో ముయిలు రాజుదరి మురిసినదేమో, వలపు కోగిలవాలి సోలి, వలపు కోగిలవాలి సోలి, ఓగి పోవు మది ఉయ్యాలగా చంపాలగా, హాయి హాయిగా ఆమని సాగే. లాస్ట్ మార్చిలో నేను లాస్ ఏంజల్స్లో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు అమెరికాలో 200 మైళ్ళ దూరం నుంచి ఒక లేడీ నా ప్రోగ్రాం గురించి వచ్చారు. పాడతా తీగలో మీ పాటలు వింటానండి, మీరు చాలా అభిమానం మీరంటే. మీరు ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో లైలా సినిమా నుంచి ఒక పాట పాడారు అని గుర్తు చేశారు. నేను నిజంగా మర్చిపోయానండి. కదిలే మేఘమా కవిత రాగమా, కాళిదాస కమనీయ భావన గాంధర్వ రసయోగమా. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే స్వరాభిషేకంలో ఒక పాట తను కంపోజ్ చేశాడు. చాలామందికి తెలియదు అది పార్సారు చేశారని. ఆ సినిమాకి సంగీత దర్శకులు విద్యాసాగర్ ఒక పాట చేయడానికి ఆయనకు సందర్భం దొరక్కపోతే విశ్వనాథ్ గారు ఆయన అడిగారనమాట, నేను పార్సారు చేత పాట చేయించుకొని ఉపయోగించుకోవచ్చు అంటే తప్పకుండా ఉపయోగించండి సార్ అన్నారు. అప్పుడు తను చేసి తను ట్రాక్ పాడితే ఆ పాట నేను తర్వాత మెడ్రాస్లో మిక్స్ చేశాను. చాలా గొప్ప పాట, చాలా మంచి పాట. కుడి కన్ను అదిరేనే కూడిన తరుణానా, కుడి కన్ను అదిరేనే కూడిన తరుణానా, కొండల రాయనికి కోటి రాతురులు, కుడి కన్ను అదిరేనే కూడిన తరుణానా, కొండల రాయనికి కోటి రాతురులు, కుడి కన్ను అదిరనే కూడిన తరుణానా. మీరు ఏదో పాట అనుకొని వచ్చుంటారు కదా, వాళ్ళందరికీ పాడి వినిపించాలి. అల్లో నేరేడు కళ్ళదానా, ప్రేమ వల్ల పడ్డానే పిల్లదానా, హల్లో వర్ణాల పూలవాన, నిన్ను జల్లో చుట్టేసి దాచుకోనా, నమ్మేదెలా మైనా ఇంత ప్రేమ నా మీదేనా, కల్లో లేవే నాయనా అల్లుకుంటూ ఒళ్ళో లేనా, అల్లో నేరేడు కళ్ళదానా, ప్రేమ వల్ల పడ్డానే బిల్లదానా, హల్లో వర్ణాల పూలవాన, నిన్ను జల్లో చుట్టేసి దాచుకోనా. దాయి దాయి అనగానే చేతికందేన చంద్రవాదనా, కుంచై నువ్వే తాకగానే పంచ ప్రాణాలు పొందినానా, బొమ్మో గుమ్మో తేలక మారిపోయా నేనే బొమ్మగా, ఏదో చిత్రం చేయగా చేరువయ్యా నేనే చెలిగా, రెప్ప మూసినా తప్పుకోనని
కంటి పాప ఇంటిలోన ఏరి కోరి చేరుకున్నది పమా. గాడ్ బి విత్ యూ, ఆల్ ది బెస్ట్. మీ ఎండ్యూవర్స్ అన్నీ కూడా సఫలవంతం కావాలని, జీవితంలో ఇంకా ఇంకా సంగీతపరంగా ఎన్నో సాధించాలని భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. ప్రేక్షక మహాశయులందరికీ కాల్గేట్ పాడుతా తీయగా సంధానకర్తగా మీ బాలసుబ్రహ్మణ్యం నమస్కారాలు. 23 జిల్లాల్లో దాదాపు ప్రతి జిల్లాకు 3 ఎంపిక చేయడం జరిగింది 9,000 మందిలోంచి. ఆ 3లోంచి ఒక్కరిని వాయిస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్గా ఎంపిక చేసే బాధ్యత నాకు అప్పచెప్పారు. ముందుగా ఒక్కొక్క జిల్లా పేరును నేను పిలవగానే వాళ్ళు 3 ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను. ముందు ఆదిలాబాద్, దయచేసి రండి. ఆదిలాబాద్ వాయిస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ డి శ్రీధర్. కంగ్రాచులేషన్స్ శ్రీధర్, గాడ్ బ్లెస్ యూ. వాయిస్ ఆఫ్ శ్రీకాకుళం ఈజ్ బివివి సాగర్, శుభం. వాయిస్ ఆఫ్ అనంతపూర్ బిఎస్ రాజేష్. వాయిస్ ఆఫ్ నిజామాబాద్ లక్ష్మీ కళ్యాణి. మరి వాయిస్ ఆఫ్ గుంటూరు మల్లిక. వాయిస్ ఆఫ్ కడప సబీహా, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. వాయిస్ ఆఫ్ కృష్ణ శృతి రంజని. వాయిస్ ఆఫ్ నల్గొండ లలిత శ్రీ. వాయిస్ ఆఫ్ విశాఖపట్నం బి గణేష్. నన్ను కొడతాడేమో అనుకున్నాను ఆయన. వాయిస్ ఆఫ్ ఖమ్మం లిప్సికా. వాయిస్ ఆఫ్ విజయనగరం సిహెచ్వి లక్ష్మి. వాయిస్ ఆఫ్ పశ్చిమ గోదావరి బికే బిందు. వాయిస్ ఆఫ్ కర్నూల్ పి కార్తిక్ కుమార్. ఆల్ ది బెస్ట్. వాయిస్ ఆఫ్ కరీంనగర్ ఐ శిరీషా. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. వాయిస్ ఆఫ్ నెల్లూరు డి నవీన్ కుమార్. వాయిస్ ఆఫ్ హైదరాబాద్ ఏ శ్రావ్య. వాయిస్ ఆఫ్ తూర్పు గోదావరి మౌనిమ. వాయిస్ ఆఫ్ చిత్తూరు డి శ్రీలక్ష్మి. వీళ్ళు 3 కొంచెం ప్రాబ్లం ఇచ్చింది నాకు సెలక్షన్లో. ఎందుకంటే 3 టాలెంటెడ్ పీపులే, వాళ్ళు అనుకున్నది చేయలేకపోయారని ఒక దుగ్ధం ఉంది. అలాగని చెప్పి సబ్స్ట్రాక్ట్గా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. సో ఒక అనుభవం ఉన్న గాయకుడిగా ఆలోచించిన మీదట నాకు తోచిన నిర్ణయాన్ని నేను తీసుకున్నాను. తప్ప నేను అనుకోవట్లేదు. నా నిర్ణయం నేను కరెక్ట్ అనుకుంటాను, మిగతా వాళ్ళు కరెక్ట్ కాకపోవచ్చేమో కూడా. 3 తప్పులు చేశారు. ఎవరు తక్కువ తప్పులు చేశారో వారికి ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతోంది. వాయిస్ ఆఫ్ మెదక్ గీత. వాయిస్ ఆఫ్ వరంగల్ ఎం ప్రసాద్. వాయిస్ ఆఫ్ మహబూబ్ నగర్ బి స్వాతి. వాయిస్ ఆఫ్ రంగారెడ్డి ఎస్డి శ్రీనివాస్. వాయిస్ ఆఫ్ ప్రకాశం రమేష్ బాబు. ఈ జిల్లాల వారీగా జరిగే ఈ సంరంభం, ఈ